హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య కుటుంబాల బాధితుల్ని చూసినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా, అధ్వాన్నంగా, బాధాకరంగా తయారవుతున్నాయో చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అలాంటి ఇబ్బందుల నుంచి, అలాంటి బాధ నుంచి బయటపడి ఇవాళ తనతో పాటు అనేక మంది మహిళలకి చేయూతనందిస్తూ, అనేక మంది పిల్లలకి చదువుకునేందుకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అనారోగ్య సమస్యల్ని అధిగమించి చావు అంచుల దాకా కూడా వెళ్ళి ఇవాళ ఎందరికో స్ఫూర్తినిస్తున్నటువంటి గజ్వేల్కి చెందినటువంటి రైతు కుటుంబ బాధిత ఆత్మహత్య కుటుంబానికి సంబంధించినటువంటి మంజుల నాతో ఉన్నారు. తనతో మాట్లాడి ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు భార్యగా, చావు దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి బాధితురాలిగా, ఇవాళ అందరూ గర్వించే మహిళగా ఎలా తన ప్రస్థానం సాగిందో తన మాటల్లోనే విందాం. హాయ్ మంజుల. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నానక్క. మంజుల ఇవాళ చాలా మందికి గొప్పగా కనిపిస్తోంది. చక్కగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, తను ట్రాక్టర్ దగ్గర నుంచి అద్భుతంగా కార్ దాకా ఇవాళ వైజాగ్, విజయవాడ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా తను బిజినెస్ చేస్తున్నటువంటి జూట్ బ్యాగులను వేసుకుని ఒంటరిగా ఆ బ్యాగులను డెలివరీ చేసి వస్తుంటుంది. అంత ధైర్యంగా వాహనాలు కూడా నడుపుతుంది, జీవితాన్నే కాకుండా. ఇప్పుడు ఇదంతా ఎట్లా సాధ్యమైంది? మంజుల జీవిత సహచరుడిని కోల్పోయినప్పుడు ఉన్నటువంటి మంజులని చూసిన వాళ్ళెవరు మంజుల ఇవాళ ఇలా నిలబడుతుందని ఊహించలేదు. ఇవాళ నీ ప్రస్థానం ఇంత గొప్పగా సాగడానికి ఏమిటి నీకు స్ఫూర్తి? ఎవరు నీకు అండ? నాకు చిన్నప్పుడే పెళ్ళయింది, అంటే 14 years లో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నుంచి అంతకు ముందు కూడా నేను చేసింది ఏంటంటే, నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. నాకు 6-7 years ఉన్నప్పుడే చనిపోయిండు. నాన్న చనిపోయినప్పుడు మాకు ఏమీ లేదు, అప్పుడు అదే పరిస్థితి. సో నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న గిట రైతు ఆత్మహత్య. నాన్న చనిపోయినప్పుడు ఏమైందంటే, మాకు ఎక్కడ తిండికి, దానికి దీనికి అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. అన్నలు పని చేయడము, లేదా మేము స్కూల్కి వెళ్ళాలంటే అందరం నువ్వు స్కూల్కి వెళ్తే ఎవరు ఇదే చూసుకుంటారు అనే సిచ్యువేషన్స్ లో ఉన్నాం. అప్పటి నుంచి అన్న వాళ్ళు గాని, అమ్మ వాళ్ళు గాని ఎవరేం చేస్తున్నారు, ఎవరేమి ఇది చేస్తున్నారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉన్నాం. కాకపోతే ఏమైందంటే, నేను అప్పుడు కూరగాయలు మార్కెటింగ్ చేసేదాన్ని. వదిన కూరగాయలు, ఆకుకూరలకేది నేను స్కూల్ నుంచి వచ్చేసరికి తను ప్యాక్ చేసి ఇచ్చేది, కట్టిచ్చేసేది. అవి కట్టి తీసుకుపోయి మార్కెట్ లో వేసి వచ్చేదాన్ని. నేను స్కూల్ డుమ్మా కొట్టడానికి మా హఫీజుద్దీన్ సార్ కారణం. సార్ చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేసి, సక్సేనా సార్ అని గోడ దూకి వచ్చి సార్ వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి నేను ఒంటిమాడి మార్కెట్ లో ఉండేదాన్ని. మళ్ళీ రాగానే పీటీ సార్ కొట్టేది. సో అట్లాంటి సందర్భాలు చాలా ఫేస్ చేస్తాను. ఆ కూరగాయల మార్కెటింగ్ చేయడం నాకు చాలా, అప్పటి నుంచి అయినా కూడా ఒక 3 kilometers సైకిల్ మీద రావడం, ఆకుకూరలు వేయడం, వెళ్ళడం. కానీ ఆకుకూరలు వేస్తే ఇంట్లో జీవనోపాధికే గడిచిపోయేది. అది అన్న వాళ్ళు చేసింది దీనికి దానికి, నాన్న అప్పులతోనే చనిపోయింది కాబట్టి దానికే సరిపోయేది. మరి నా చదువుకు ఎట్లా అనే దాని మీద బీడీల కార్ఖానలో బెండలు కట్టడానికి వెళ్ళేదాన్ని. ఆ బెండలు కట్టడానికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతో నేను బుక్స్ కొనుక్కొని ఆ 10th వరకు చదువుకున్నా. ఈవెన్ నేను 10th ఫైనల్ ఎగ్జామ్స్ రాయక ముందుకే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాతనే నేను 10th ఎగ్జామ్స్ రాసా. కాకపోతే మార్క్స్ 35 యావరేజ్ మార్క్స్ తో పాస్ అయ్యా. అదొకటి అక్కడ వరకు. మళ్ళీ నా పెళ్ళి అయిన తర్వాత నాకు బయట ప్రపంచం తెలీదు. ఒక 7 kilometers దాటితే జగదేవ్పూర్ వస్తుంది అన్న విషయం గిట్ట నాకు తెలీదు. అప్పట్లో సాఫీగా జరిగిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత హ్యాపీగా గడిచిపోయింది. 4 years గడిచినాయి. 3 సంవత్సరాలలోనే మా బాబు పుట్టిండు. మా బాబు పుట్టిన తర్వాత బాగానే ఉన్నాం. వాడు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. దానివల్ల నేను ఇటు అటు తిరగడం, వాడిని హాస్పిటల్ పట్టుకొని తిరగడం, అప్పుడు నాకు బయట ఇది అది అనేది తెలుసు. ఆ తర్వాత ఏమైందంటే, నాకు వీడిని పట్టుకొని తిరిగే క్రమంలో ఊర్లో అయిన అప్పులకు గాని కొన్ని విషయాలు నాకు తెలియదు అసలు. ఆఖరికి మందు దాగి హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు నాకు అప్పుల గురించి తెలియదు. తీసుకొచ్చి ఇంటి ముందట వేసినాక కూడా నాకు అప్పుల గురించి తెలియదు. ఇంటి ముందట వేసిన తర్వాత నాకు ఇంత ఇవ్వాలి అనేది ప్రతిదీ మనకు చూపించారు వాళ్ళు. అప్పటిదాకా మనకి ఇన్ని అప్పులు ఉన్నాయా అనే విషయం కూడా నాకు తెలియదు. అది తీసుకొచ్చిన తర్వాత క్వశ్చన్ ఏం రైజ్ అయింది, ఇప్పుడు నువ్వేం చేయలేవు, చిన్న పిల్లవు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతే, ఇప్పుడు అది అబార్షన్ చేయించుకొని ఇంకో పెళ్లి చేసుకుందామని అమ్మ వాళ్ళు. అత్తమ్మ వాళ్ళు ఈమె వెళ్ళిపోతేనే బాగుండు అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు. అప్పుల వాళ్ళు నువ్వు ఉంటే ఇవన్నీ నీ బాధ్యత అని వాళ్ళు.
అట్లా ఉన్న క్రమంలోనే అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళతో అగ్రిమెంట్స్ చేయించుకున్నాం. ఎక్కడిదక్కడ ఇచ్చేసిన అప్పుల వాళ్ళతో నేను ఇక్కడే ఉంటా, నేను ఎవ్రీ మంత్ రీపేమెంట్ చేసుకుంటా, నాకు వీలైన కాడికి నేను ఎంతో కొద్ది గొప్ప ఇది చేసుకున్న కాడికి కట్టుకుంటా అనేది మాట్లాడినాం. ఎంత అప్పులు ఉన్నాయి మంజుల? 5,70,000 ఉంది అప్పటికే. 2015 January 26కే 5,70,000 అప్పు ఉంది. ఓకే, మరి అంత అప్పును ఎట్లా తీర్చగలిగావు? నేను ఏమంటారు వ్యవసాయం మీదనే ఆధారపడ్డా ఒకటి, రెండోది పాల మీద ఆధారపడ్డా, రెండిటి మీదే ఆధారపడ్డా. బర్రె పాలు వెండుకోవడం ఒకటి, రెండోది ఆ బర్రె పాల నుంచి వచ్చే డబ్బులతోనే చిన్న చిన్న చిట్టీలు స్టార్ట్ చేయడం. ఎక్కడైనా నేను చిట్టీలు వేసి లేవట్టి అక్కడ కట్టి ఈఎంఐల టైప్ లో నేను పేమెంట్ చేసుకునేదాన్ని అక్క. అప్పటి నుంచి అయినా నాకు అదొకటి అలవాటు. నాకు చిట్టీలు అలవాటు అయ్యిందే అప్పులతో. సో అట్లా వేసుకొని ఇక్కడ నెలకు 4,000 కడితే సరిపోతుంది, అదే 4,000 వాళ్ళకి కడితే ఇంట్రెస్ట్ కింద వెళ్ళిపోతుంది. సో అట్లా ఆలోచించి ఇది చేసిన. తర్వాత ఏమైందంటే మాకు ఏమీ లేదు, నేను ప్రతి ఆఫీసు ఫార్మర్ సూసైడ్ ఫ్యామిలీ కింద అప్పుడే 2015 లో గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. నిజమే కదా, ఎక్స్గ్రేషియా వస్తే నేను అప్పు తీర్చగలుగుతానేమో, అప్పు తీరిపోతుందేమో, బాబుని చూసుకోగలుగుతా, నేను అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటా అని నేను అనుకున్నా. అనుకొని పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు, ఎంపీ కవితక్క వాళ్ళ ఇంటికి, కేటీఆర్ వాళ్ళ ఇంటికి, అందరి ఇళ్లలోకి వెళ్ళేసి వచ్చా. గేట్ వరకు సెక్రటేరియట్ వాళ్ళు అయితే గేట్ దగ్గర వాచ్మెన్స్ నూకేసారు. అట్లా మా చిన్నబ్బాయి పుట్టే రోజు దాకా తిరిగాక 1 year వేస్ట్ చేసా. రాలేదు. 1 year వేస్ట్ చేసా. చిన్నబ్బాయి పుట్టిన తర్వాత గాంధీ హాస్పిటల్ అక్కడ మురళీధర్ సార్ అని ఒక సార్ కలిసాడు. వాచ్మెన్ తను ఇంకేమన్నా చేస్తుండా మనకు తెలియదు, కాకపోతే నాకు ఆ సార్ 5,000 రూపాయలు ఇచ్చిండక్క. ఆ 5,000తో నేను హాస్పిటల్కి వెళ్ళా, డెలివరీ అయింది, బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత ఊర్లోకి వచ్చినాం. అప్పుడు ఒక్కటి అర్థమైంది అక్క, మనం చేసే పని చేస్తే 10 రూపాయలు వస్తే ఆ వచ్చే 10 రూపాయలను ఎన్ని రకాలుగా అయినా ఖర్చు పెట్టచ్చు. ఎంతసేపు ఉచితంగా వచ్చే వాటి మీద ఆధారపడితే ఆఖరికి చచ్చిపోయినాక పుస్తలు తీస్తే ఆ పుస్తలు ఇట అమ్ముకొని నేను ఆఫీస్ లో చుట్టే తిరిగినాక ఇది సిగ్గుచేటు. అవి అమ్మి కూడా నాకు ఇది వస్తే నేను ఇది కట్టగలుగుతానేమో అని అవి అమ్మి కూడా తిరిగిన చాలా సందర్భం. అవి చెప్తున్నా కదా, అట్లా తిరిగిన సందర్భాల నుంచి ఇక తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే, నేను పని చేయాలి, నేను పని చేస్తే వచ్చే రూపాయి నాదవుద్ది అనే దాని మీద ఆలోచించి నిరాశగానే ఉన్నా, చాలా కామ్గా ఉన్నా, ఏదో ఇంట్లోనే ఉంటుంటే బయటకు పోతుంటే వస్తుంటే ఒకసారి పిలుపు నుంచి ఇస్తారన్నయ్య వచ్చిండు. అన్నయ్య వాళ్ళు వచ్చి, అరే నీకు ఎక్స్గ్రేషియా రాలేదు కదా, అసలు ఎందుకు రాలేదు, కారణాలు ఏంటి, ఫైనల్ రిపోర్ట్ గిట్ వచ్చిందారా ఒకసారి చూపించు అని అడిగిండు. నేను అన్నాన్ని ఇట్లనే అన్నా అసలు నువ్వే ఎంత మంది దగ్గరికి వెళ్ళానన్నయ్య, ఈ రోజు నువ్వే నా దగ్గరకు వచ్చినావు, నేను కాదనట్లేదు, నీకు చూపిస్తా, నేను ప్రతి ఎవిడెన్స్ నీకు చూపిస్తా, కానీ ఎందుకన్నా నీకు ఇబ్బంది, అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి, వర్షంలో వచ్చిండు అన్నయ్య, ఇక అక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇవన్నీ చూడాలి, ఇది కాని పనికి ఎందుకు తిరుగుతున్నావు అన్నయ్య అని నేను ఆ రోజే అన్నయ్యనన్నా. కాకపోతే ఆ అన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిండు అన్నయ్య. అరే చెల్లె, నీకేదన్నా ఆర్థిక సహాయం కావాలంటే అడుగు, నేను హెల్ప్ చేస్తా. నేను హెల్ప్ చేస్తా అంటే నా సొంతంగా చెయ్యను రా చెల్లె, నీలాంటి వాళ్ళకి ఎవరినో ఒకరి నుంచి నేను హెల్ప్ పొందిస్తా అనేసి అన్నాడు. సరే అన్న, నేను ఆ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతా అన్నయ్య అన్న. అన్నయ్య వెళ్ళిన తర్వాత మా ఊర్లో ఒకరిది పెళ్లి వచ్చింది. పెళ్లి వస్తే నేను ఇట్లానే ఉండి 2 రోజుల తర్వాత 2 రోజులు 3 రోజులు అంతే ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇట్లా ఒక పెళ్లి ఆర్డర్ వచ్చింది, అట్లా ఈ ఆర్డర్ చేసుకుంటే నాకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. బట్టలు మిషన్ కుట్టేదాన్ని, నాకు ఎంతో కొంత లైనింగ్స్ దాని మీద ఎంతో కొంత మిగులుతుంది అన్న, ఈ కుట్టే గూలి కాకుండా లైనింగ్స్ తెచ్చుకుంటే దాని మీద 2-3 రూపాయలు వస్తాయి కాబట్టి నాకు ప్లస్ అవుతుంది అన్న అని అడగగానే వెంటనే 5,000 ఆఫీస్ కి రారా ఇస్తా అనేసి అన్నాడు. అంటే మల్లికార్జున అన్న అని ఇచ్చారంట. అన్నయ్య అక్కడ తీసుకెళ్లడం 5,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నేను వచ్చిన పని చేసుకున్నా, ఇది చేసిన. మల్లికార్జున అన్న కొండలన్న మా ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు, అరే నువ్వు ఇంకేమన్నా చేసుకుంటావా, ఏదన్నా ఇది చేసుకుంటావా అంటే, అన్న ఇక్కడ నియర్ బై బ్యాంగిల్ స్టోర్ లేదు, ఈవెన్ కూల్ డ్రింక్స్ గీట పెట్టుకుంటే సేల్ అవుతాయి అన్న అని నేను చెప్పిన. అన్నయ్య వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ కొనిచ్చారు, బ్యాంగిల్ స్టోర్ కి ఒక 20,000 ఇచ్చారు. 13,000 వేరే ఎవరో ఇచ్చారంట, నాకు వాళ్ళ పేరు గిట మెన్షన్ చేయలేదు.
కాకపోతే బ్యాంగిల్ స్టోర్ కి 20,000 మల్లికార్జున్ అన్నే ఇచ్చాడు. వాటితో నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇక దాని నుంచే ఒక్కొక్క మెట్టుగా ఆ రూపాయిని రూపాయి చేస్తూ వస్తూ వచ్చిన. మధ్యలో కూల్ డ్రింక్స్ అవి ఇవి సేల్ చేస్తూనే ఏమంటారు ఇవి బట్టలే కుట్టేదాన్ని. నాకు ఎవ్వరి గాని హైదరాబాద్ నుంచి గిట్ట నాకు పంపించేవాళ్ళు, ఇక్కడ కుట్టి అక్కడ తీసుకొని ఇచ్చొచ్చేదాన్ని. కొన్ని కంపెనీల నుంచి శారీ పెట్టుకోర్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళ దగ్గర కొంచెం అడ్వాన్స్ పెట్టి అవి తెచ్చి కుట్టేదాన్ని. అట్లా కుట్టుకొని ఈ ఒక్కొక్కటి ఆఖరికి 2019 లోపు నా అప్పులు తీరిపోయాక. 2019 అంటే 2015 నుంచి 2019 వరకు నా అప్పులు తీరిపోయాయి. 19లో నేను అక్కడ నుంచి అక్కడ ఉండడానికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నన్ను కార్నర్ చేసినా కూడా అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే అప్పులు తీరిపోవాలి ఒకటి. రెండోది ఇక నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడనే ఉండాలని అనుకున్నా గానీ కొన్ని పరిస్థితులు నాకు నా ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటి వల్ల బయటకు వచ్చా. 2017లోనే గజ్వేల్కి వచ్చేసా. నేను గజ్వేల్కి వచ్చి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యూనిట్ పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు అక్కడ ఉన్నదంతా ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చినప్పుడు నాకెవరు తెలియదు వాస్తవానికి. నాకు అక్క పరిచయం అయింది, కృష్ణలీలక్క అని. అక్కతో నేను ఏది చేసినా కూడా నాకు అంతగా పరిచయం లేదు, అంతా ఇది లేదు. ఏమున్నా నేను బ్లౌజ్ గురించి దాని గురించి మాట్లాడగలుగుతాను. కానీ నన్ను నమ్మి నాకు నా మీద నువ్వు ఈ పని చెయ్యగలుగుతావు అని నన్ను నమ్మిన మొదటి వ్యక్తులు వాళ్ళైతే తర్వాత వ్యక్తులు కృష్ణలీలక్కనే. తను నాకు బాగా సపోర్ట్ చేసింది. ఇక తనతో ప్రతిదీ నేను చేస్తూనే వచ్చినాయి. ఒకటి డ్రై ఫ్రూట్స్ మార్కెటింగ్ చేసేదాన్ని. డ్రై ఫ్రూట్స్ హైదరాబాద్ నుంచి తేవడము. కరోనాలో గిట్ట నేను ఎప్పుడూ ఇంటి దగ్గర లేను. ఎక్సెల్ మీద పోయేదాన్ని. ఎక్సెల్ మీదనే బేగం బజార్ దాకా వెళ్తా, అక్కడ అన్ని తీసుకుంటా, అదే బండి మీద ఇక్కడికి వస్తా. నేను బస్సుని గాని దీన్ని గాని దేన్ని ఎంకరేజ్ చేయకపోయేదాన్ని. ఏది ఉన్నా కూడా మనం వెళ్ళి తెచ్చుకుంటే అది వేరుంటది. ఫోన్ చేసి తీసుకొచ్చిన వాటికి అంత ప్రాఫిట్ ఉండదు. అంటే ప్రాఫిట్ ఉండదు ఒకటి, రెండోది క్వాలిటీ గిట్ ఉండదు. అట్లా అని ప్రతిదానికి నేనే పోయి లైవ్ చూసి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు నువ్వు ఎన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు మంజుల, గ్రామాల్లో ఇప్పటికీ గ్రామాల్లో ఉండే సమస్యలు మనకు తెలుసు. గ్రామాల్లో మహిళలను ఎట్ట చూస్తారు, ఎన్ని ఆంక్షల మధ్య ఉంటారు ఆడవాళ్ళు మనకు తెలుసు. అలాంటిది ఒక రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి భార్యగా నీకుండే సమస్యలు ఇంకా అదనంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో వింటున్నాం అట్లాంటి మహిళల సమస్యలు ఏంటో. పైగా చిన్న వయసునేది, చిన్న పిల్లలిద్దరు, చంటి పిల్లాడోడు, నీకు చంకలో ఉన్న పిల్లాడోడు, ఇవన్నిటిని దాటుకొని అంతంత దూరాలు వెళ్ళడం, అవన్నీ చేయడం నీకు ఎట్ట సాధ్యమైంది? ఈ క్రమంలో నీకేం సమస్యలు ఎదురవ్వలేదా? నెంబర్ ఆఫ్ ఎదురైనాయి అక్క. తగిలే ప్రతి దెబ్బ చాలా బాధను గురి చేసింది. కానీ తగిలిన దెబ్బకు సమాధానం చెప్పాలంటే నేనంటూ ఉంటేనే ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతా అక్క. ఒక క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది అంటే మనకు దానికి సమాధానం వెతకడానికి టైం పడుతుండొచ్చు, కానీ సమాధానం ఖచ్చితంగా వస్తుంది. నేను అది ఒక్కటే నమ్ముతా అక్క. ఇప్పుడు నాకు తగిలిన దెబ్బ చాలా పెద్దది, అట్లా అని ఆ ఒక్క దెబ్బతో పోలేదు. ప్రతి విషయంలో ఈవెన్ నేను గడప దాటి బయటకు వెళ్ళిన ప్రతి క్షణం నుంచి స్టార్ట్ అయింది. ఈవెన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆడవాళ్లకు శత్రువులు అన్న కాడగిట రావచ్చు, కానీ ప్రతి సందర్భం నాకు ఎదురైంది. కాకపోతే నేనేమనుకునేదంటే నా పిల్లలకు బాధ్యత నేను ఎలా తీసుకున్నానో నాలా ఫేస్ చేసే వాళ్ళని ఒక నలుగురిని మార్చగలిగితే, అట్లాంటి ఫేస్ చేసే వాళ్ళని ఒక నలుగురినన్నా మనము మోటివేట్ చేయగలిగితే, నాకు దారి చూపించిన అన్నయ్యలకు గాని, నేను నిజంగా చేస్తానో చెయ్యనో అని తెలియని అన్నయ్యలు నన్ను నమ్మి 2015లో 20,000 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ 20,000 అసలు నా మీద ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు అంతే. ఇంతవరకు నాతో మాట్లాడలేదు. కిరణ్ అన్న అయ్యుండొచ్చు, నవీన్ అన్న అయ్యుండొచ్చు, మల్లికార్జున్ అన్న అయ్యుండొచ్చు. అట్లాంటి వ్యక్తులు నన్ను నమ్మినప్పుడు ఎంతో కొంత నేను వాళ్ళు నాకు చేసిన సహాయానికి నేను చూపించుకోవాలి, కృతజ్ఞత చూపించుకోవాలి. సో ఆ కృతజ్ఞత చూపించే మార్గంలోనే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చదివిపించుకుంటున్నా, కొంతమంది సింగిల్ ఉమెన్స్ కి ఏదో ఒక ఉపాధి మార్గాన్ని చూపించగలుగుతున్నా, అదే నాతో ఉన్న నలుగురికి పనిని కల్పించగలుగుతున్నా. నిజమే, వ్యవసాయం మీదనే ఆధారపడి బతకాలి అనుకుంటే చెయ్యొచ్చు. కాకపోతే నాకు ఆ వ్యవసాయం అనేది నాకు చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. నైట్ అవుట్ లో పోవడము, అది కావలు పోవడము, అవన్నీ నాకు చాలా ఇబ్బందులు అయ్యి, దాని నుంచి పక్కకు వచ్చి మిషన్ మీద ఎఫర్ట్ పెట్టి
దాని నుంచి ఒకటి చేసుకుంటూ వస్తుంది అక్క. ఓకే, ఇప్పుడు నీ మిషన్ ఇక్కడ యూనిట్ అంతా చూస్తున్నా నేను. నువ్వు త్వరలోనే చాలా పెద్ద యూనిట్ కూడా మళ్ళీ ఇంకో చోట రోడ్డుకి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, పెద్ద ఎత్తున ఇంతమంది మహిళలతో డీల్ చేస్తున్నావు. వీటినన్నిటిని నువ్వే సొంతంగా నీ కార్ ఒకటి తీసుకున్నానని చెప్పావు సంవత్సరం క్రితమే. మరి ఇవన్నీ నువ్వు అంత దూరం ప్రయాణం చేయడము ఇదంతా నువ్వెందుకంటే నువ్వే ప్రయాణం చేసి వాళ్ళకి ఇచ్చి రావాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఆ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఉమెన్స్ ఏమీ చేయలేరు. ఒక సింగిల్ ఉమెన్ అంటే అంటే ఒక ఉమెన్ సింగిల్ అయి ఉండొచ్చు, వైఫ్ హస్బెండ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఉమెన్ అనేది ఏమీ చేతగాని ఒక క్యారెక్టర్ అనేది కొంతమంది మనసులలో ఏర్పడిపోయింది. అది నాకు నచ్చలేదు వాస్తవానికి. ఈవెన్ ఈ రోజు వీళ్ళని కాదు, రేపు వాళ్ళని కాదు, ఎవరు అది ఆ క్వశ్చన్ రావద్దు. మంచి ఉమెన్ తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది, ఏ పనైనా చేయగలుగుతుంది. వన్స్ మనం పని చేయగలిగితే మనం చేసినంత పర్ఫెక్ట్ గా జెంట్స్ చేయలేరు. ఇప్పుడు ఎంత ఎందుకక్క నేను ఇంత యూనిట్ స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు మీరు, ఇది ఇంత చేస్తున్నా అనేది మీకు అనిపిస్తుంది, కానీ నాకు అది అనిపిస్తలేదు. నాతో 10 మంది బతుకుతున్నారు, వాళ్ళతో పాటు నేను బతుకుతున్నా. ఇప్పుడు మేము 10 మంది ఎవరైనా వచ్చినా కూడా మేము 10 మంది ఏకమై ఉంటాము అనే కాన్సెప్ట్ లో నేనున్నా. ఇక్కడ ఏమి లేనప్పుడు ఇది నా కుటుంబంగా ఏర్పడింది అని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇందులో ఏమైతుందంటే సింగిల్ ఉమెన్ అనేసరికి తనకి ఏమి ఎట్లయినా వాడుకోవచ్చు అనే టాపిక్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలా కాదు పులిలా కూడా బతకగలుగుతుంది, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది అనేది కాన్సెప్ట్ అక్కనది. అంతే, ఎవరిని నేను మాట పడను, ఈవెన్ ఎవరైనా ఆ మాట పడకూడదు. ఎందుకు ప్రతిదీ మనం చేయగలుగుతాం. ఇప్పుడు డ్రైవింగ్ అనేది పెద్ద విషయం కాదక్క. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో నేను ఇంట్లో నుంచి వెళ్తానా, అమ్మో ఇది చేస్తున్నా. వన్స్ నువ్వు ఇంట్లో ఉండి 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 ఇప్పుడు నా పరిస్థితి అదే. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని తిన్నాక బాయికడి పోతే ఉరం మీద కూసబెట్టి ఆయన గడ్డి కోసి మా అత్తకి నా పెళ్ళామే కోసింది అని చెప్పిండు. ప్రేమతో అట్లాంటిది ఏకదం వికెట్ పోతే ఏం చేసినామక్క? నాకేమీ తెలియదు. బాయికడి పోతే ఏం చేయాలో తెలియదు, ఇంటికాడ ఉండి ఏం చేయాలో తెలియదు, ఆకలి నొక్కడం తెలియదు అక్క. ఏం చేస్తాం చెప్పు? ఏది కంప్లీట్ బ్లాంక్. చూడడానికి ఏముండదు, బయటకు వెళ్ళడానికి ఏముండదు. ఇప్పుడు గిట్ట చాలా మంది ఉమెన్స్ ఇంట్లో ఉంటున్నా, మా హస్బెండ్ చూసుకుంటారు, నేను తింటున్నా పంటున్నా చాలు అనుకుంటున్నారు. వన్స్ ఎట్ ఏ టైం వికెట్ పోయింది అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు అదే సూసైడ్ చేసుకుంటారు. అట్లా ఉన్న వ్యక్తులు కొంతమంది అయినా కూడా మారాలి. మనం చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మన పనులలో మనమే ఉండాలి. ఒకరి మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతామో ఓ టైం వచ్చినప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. తిండికి లేక కడుపుకు బట్ట కట్టుకున్న రోజులు ఉన్నాయక్క. గంజి నీళ్లు దాగి పనికెళ్ళిన రోజులు ఉన్నాయి. 5 రూపాయల భోజనం తీసుకొని 3 రోజులు వరుసగా అది పెరుగులో వేస్తే, పెరుగు పోస్తే అందులో ఓ మిరపకాయ వేసి పెరుగు పోస్తే 2 రోజులు తినొచ్చు అనే కాన్సెప్ట్ తో బతికిన రోజులు ఉన్నాయక్క. కానీ ఎవరి దగ్గర ఇది చేయలేదు. పని చేసే రూపాయి కోసమే ఆలోచించా. ఆ వచ్చిన రూపాయిలో కూడా నా స్వార్థం ఎక్కడా చూసుకోలేదక్క. నా లాంటి వాళ్ళు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చాలా సందర్భాల్లో సిగ్నల్స్ దగ్గర గానీ అక్కడ గానీ అడుక్కుంటూ ఉంటారు. కానీ వాళ్ళు పని చేసేటోళ్ళకి 10 రూపాయలు ఇస్తా, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు 10 రూపాయలు ఇస్తా. కానీ అన్ని మంచిగా ఉండి అడుక్కుంటాం అంటారు చూసినావా, వాళ్ళకు రూపాయి గిట్టి ఇచ్చిరాను నేను. అంతే. అందుకని నేను ఎక్కువ ఎంకరేజ్ చేయనక చాలా. ఎందుకంటే ఉమెన్ అన్ని చేయగలుగుతుంది అనేది ఈ రకంగానైనా అందరికి తెలియాల్సిన అవసరం లేదక్క. నా చుట్టూ ఉండే 10 మందికి తెలిస్తే చాలు. ఆ 10 మందితో ఇంకో 10 మందికి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు, సో నిజంగా అంటే చాలా సందర్భాల్లో చాలా మంది అడగాలనిపిస్తున్న మాట ఇది. అంటే రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు నిజంగా ఎప్పుడు అప్పుల గురించి, భర్తలు అంత ప్రేమగా నేను చూసుకున్నారు కదా మీ ఆయన, మరి ఇంత అప్పులు ఉంది, మరి ఏం చేద్దాము దానికి ఎట్లా అనేటువంటిది ఎప్పుడైనా మాట్లాడే సందర్భాలు ఎప్పుడు రాలేదా? ఎందుకు అట్లా, అంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు? అంటే అక్క ఎంతసేపు వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనకు అర్థం కాదు. గాని భార్య అనేది ప్రతి విషయంలో తోడుండాలనేది పెళ్లి వరకే సాధ్యం అక్క. అది తాళి కట్టేంత వరకే పెళ్ళాము సగభాగము. తర్వాత తను ఒక వంట మనిషి, ఇంటి మనిషి, పని మనిషి, అంతే తప్ప ఏమున్నా ప్రేమను ఒలకబోసినట్టే గాని నీకేం తెలుసు? ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, నీకేం తెలుసు కదా, నువ్వు ఎట్లా చేస్తావు? సరే సపోజ్ బయటకు పోయినావు, నువ్వు ఎడికి పోయి వచ్చినావు, ఎవరి దగ్గర పోయి వచ్చినావు? కాదని బయటకు వెళ్ళి పని చేయాలనుకుంటే ఎవరి దగ్గరకు పోయి వచ్చినావు అంటారు. లేదని భర్త ప్రేమగా చూసుకుంటున్నాను ఇంట్లో ఉంటే అది వంటింటికే పరిమితం, అంతే తప్ప వాళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో ఇది చేస్తున్నారు అని మాట్లాడరు. ఇప్పుడు నీ అనుభవంతో నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నీ అనుభవం నుంచి చెప్పు. నిజంగా ఇవాళ చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబాల్లో కొంతైనా చాలా మంది ఇప్పుడు చాలా తర్వాత వాళ్ళ అప్పులు తీరుస్తున్నారు, నీలాగనే ఆ భర్తలు చేసిన అప్పులు తీరుస్తున్నారు, పిల్లల్ని సాగుతున్నారు, వాళ్ళని చదివించుకుంటున్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్నారు.
కష్టమో నష్టమో వాళ్ళు నిలబడుతున్నారు. వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు వాళ్ళ భార్యల వరకు. అంత స్థైర్యం మగవాళ్ళకు లేనప్పుడు ఆడవాళ్ళతో వాళ్ళ సమస్యలను అప్పుల్లో షేర్ చేసుకుంటే కొన్ని ఆత్మహత్యలన్నా మనం ఆపడానికి లేకపోతే ఆగిపోవడానికి అవకాశం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? 99% భార్యతో ప్రతి దాన్ని షేర్ చేసుకోగలిగితే ఏ వ్యక్తి సూసైడ్ చేసుకోడక్క. తన కష్టమైంది ఉండొచ్చు, తనకి ఏం చేత కాకపోతుండొచ్చు, కానీ తన ప్రతి కష్టంలో తోడుంటది, తనకంటే బెటర్ గా తోడుంటది. ఈవెన్ ఇప్పుడు నా విషయంలో నాతో కలిసి మాట్లాడినా కూడా, నాతో ఇది చేసినా కూడా నాకు 8 తులాల బంగారం పెట్టారు మా అమ్మ వాళ్ళు. ఉన్నది అమ్మేసుకుంటుంటిమి, కొన్ని ఉన్నది అమ్మేసుకుంటుంటిమి, ఇంకేమన్నా చేస్తుంటిమి. సరే ఆ బంగారం గిట్ట తీసుకుపోయినావు, నువ్వు పాడు చేసినావు, ఇంకేదన్నా పని చేసుకుని ఊర్లో నుంచి వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకొని బతకచ్చు కదా. ఒక రోజు కూలి పోతే 200. నా రోజు నువ్వు సంపాదించుకున్న రోజు, లేకపోతే సంపాదించగలిగిన రోజు ఊర్లోకి రా, లేకపోతే ఇంకెన్నా బతుకు, నీ పెళ్ళాం పిల్లలతో ఉండు. 99% భార్యాభర్తల కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలిగితే, ప్రతిదీ మాట్లాడుకోగలిగితే, ఏ పనైనా కూడా కరెక్ట్ గా మాట్లాడుకోగలిగితే అసలు ఆత్మహత్యలే జరగవు. ఇప్పుడు సరే, కొంచెం ఇది నాకు అడగడానికి ఇబ్బందిగా అనిపించిన సరే, మీ పెద్దవాడికి నీ భర్త చనిపోయే టైంకి 3 ఏళ్ళు వాడి వయసు, చిన్నవాడు 1.5 నెలల కడుపుతో ఉన్నావు. సో వాడికి నాన్న ఊహనే తెలియదు. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ నుంచి నాన్న విషయంలో నువ్వు ఎట్లాంటి ఇబ్బందులు, నాన్న కావాలి అనుకున్నప్పుడు, నాన్న గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎట్లా ఫేస్ చేస్తుంటావు? అంటే చాలా మంది కూడా తెలియాలి కదా ఎట్లా ఉంటుంది ఇక్కడ సమస్య అనేటువంటి తెలియాలి కదా. అది అంటే ధైర్యంగా ఉండమే కనిపిస్తుంది కానీ లోపల దుఃఖం తెలియాలి కదా చాలా మందికి. అదే అయితే చనిపోయిన తర్వాత ప్రతిరోజు డోర్ కొట్టేదక్క మా అబ్బాయి. మమ్మీ డాడీ వచ్చిండు, డోర్ కొడతాడు, డోర్ తీ మమ్మీ, డాడీ దగ్గర పడుకుంటా అని చెప్పి కొన్ని రోజుల వరకు మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో ఆ ఇంట్లో అది చేసిన రోజులు చాలా, అసలు రాత్రి 12 గంటలకు మమ్మీ బాయ్ దగ్గర పోయి పడుకుందాం, డాడీ ఆడ పడుకుండు, ఆడ పోయి పడుకుందాం అంటే చాలా సందర్భాల్లో పోయి మేము ఆడే పడుకున్నాం. వాళ్ళ డాడీ ఛాతి మీద పడుకోవడం అలవాటు. చాలా సందర్భాలలో మేము పోయి బాయ్ దగ్గర, బొంద దగ్గర పడుకున్నాం. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కదక్క. తనకి డాడీ అంత ప్రేమను చూపించిండు. సో అది ఉంది. కాకపోతే అది మరిపియడానికి నా వల్ల అయిన కొన్ని పరిస్థితులు వాడిని చాలా బాగా మోటివేట్ చేసినాయి. బాయ్ దగ్గరికి పోయి పడుకున్నా, ఇంటికి వచ్చినా, ఇంట్లో ఉన్నా కూడా, మేము ఫేస్ చేసిన అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చినా, ఏదొచ్చినా కూడా కొన్ని మా అబ్బాయిని అయితే చాలా ప్రభావితం చేసినాయక. ఎలా అంటే అసలు ఇక ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఇది చేయొద్దు మమ్మీ అనేది, అన్నిటికీ మంచో చెడో మనం కలిసి చేసుకోవాలి మమ్మీ. ఆఖరికి నా కొడుకు చాలా సందర్భాల్లో ఇవన్నీ టార్చర్స్ మనకు అవసరమా మమ్మీ, సూసైడ్ చేసుకుందాము, చనిపోదాం మమ్మీ, ఎక్కడన్నా షామర్పేట కట్ట మీద ఒక 10-15 సార్లు కూర్చోవచ్చు మేము చచ్చిపోతామని. మీకు తెలిసే ఉండొచ్చు షామర్పేట కట్ట. చాలా సందర్భాలలో ఎందుకురా ఈ బతుకు సూసైడ్ చేసుకుంటామని. అట్లాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అక్క, చాలా ఫేస్ చేసిండు. నా చిన్న కొడుకు అయితే డాడీ అనేది తెలియదు అక్క, డాడీ అనేది మొత్తమే తెలియదు. ఎంతసేపు అక్కడ ఉన్నప్పుడు ఆ 1 year లో తాత నానమ్మ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత గిట మొత్తం ఇక పెద్దోడిని నా దగ్గరనే అలవాటు చేసుకున్నా, నా ఛాతి మీదనే పడుకునేది, ఎంత దూరం పోయినా నా ఛాతి మీదనే పడుకునేది. అట్లనే అలవాటు చేసిన. ఇప్పటికీ చిన్నోడు అదే, ఇక డాడీ అనేది తీయడు, నా దగ్గర పడుకుంటాడు. మమ్మీ ఏదన్నా చెప్తే చెయ్యాలి, ఏదన్నా ఉంటే మనమే కలిసి చేసుకోవాలి. ఆకలేస్తే ఉంటే తినాలి, ఆకలి వేయలేదుకుంటే ఏదన్నా ఉంటే ఎవరైనా ఆపతను వస్తే మమ్మీకి చెప్పాలి. మమ్మీ బయట పని చేసి వస్తే మమ్మీకి ఇంత వంట చేయాలి, మమ్మీకి తినిపించాలి. ఇక ఇదే కార్నర్ లో ఉన్నాం అక్క మేమైతే. ఈ కార్నర్ దాటి బయటకు వెళ్ళలేదు. అంటే నాకు వింటుంటే తర్వాత ఏం ప్రశ్న అడగాలో నాకు కష్టంగా ఉంది. ఇప్పుడు నువ్వు చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నావు కదా. అవునక్క. ఎందుకు పిల్లలు అంటే నీకు ఇప్పుడు నువ్వే చాలా డక్కా మొక్కలు తిని స్థిరపడుతున్నావు ఇప్పుడిప్పుడే. అవునక్క. చిన్నగా జూట్ బ్యాగులు పెట్టుకున్నావు, ఇదంతా నడుస్తుంది. పిల్లల్ని చదివించడం అంటే చిన్న మాట ఏం కాదు మళ్ళీ కదా. ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నావు, ఎందుకు ఆ బాధ్యత తీసుకున్నావు? బాధ్యత తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను చదువుకోవాలని నాకు చాలా ఉండే అక్క. మా నాన్న చనిపోవడం వల్ల నా చదువు మధ్యలో ఆగిపోయింది. మెయిన్ రీజన్ అదే. నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఒక్కోసారి నిద్ర రాకపోతే నేను బుక్ చదువుకుంటా, అది అలవాటు. అట్లా నాకు చదువు అంటే చాలా ఇష్టం. సో అదే వేలో కొంతమందిని నేను చూస్తున్నప్పుడు, కొంతమంది కూలి పనికి వెళ్తుంటారు. ఏమైందిరా బాబు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే, అక్క మమ్మీ ఫీజు కట్టలేదక్క, సార్ ఫీజు కట్టేదక్క రాని అని అన్నాడక్క. అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. సరే ఈ రోజు 10,000 వచ్చినాయి, అందులో 2,000 పిల్లల గురించి పక్కన పెడితే ఒక్కరు చదువుకున్నా నా అంబిషన్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. అట్లా
నేను ఒక్కొక్కరిని తీసుకున్నాక ఈవెన్ నేను తీసుకున్న పిల్లల్లో కొంతమంది తల్లిదండ్రి మొత్తమే లేరు, కొంతమందికి తండ్రి లేడు. అట్లున్న పిల్లల్నే నేను తీసుకున్నా. అంటే వాళ్ళు చదువుకుంటా అని వాళ్ళకు ఉండి వాళ్ళు ఎక్కడ పెట్టుకోలేకుండా ఉన్న వాళ్ళని నేను ఎంచుకుంటా. అట్లా ఇది చేసుకున్నాను. ఎంతమంది పిల్లలకి ఇప్పటిదాకా నీ నుంచి సహకారం అందింది? సహకారం అంటే 264 మంది పిల్లల దాకా అందిందక్క. అందులో మెయిన్ మన ఇప్పుడు నేనుండ లోకాలిటీ అయితే ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు. అందులో 4 మెంబర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా చదువుతున్నారు. ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నారు అందులో. ఇప్పుడు ప్రజెంట్ చదువు అయిపోయిన వాళ్ళది కాక. పిల్లల కోసమే కాకుండా ఒంటరి మహిళల కోసం కూడా నువ్వు చాలా సహాయం చేస్తావని తెలిసింది. సో అటువైపు అంటే నీ దుఃఖం తెలిసి వాళ్ళందరికి సాయం చేయడమా, వాళ్ళకి ఎట్లాంటి సహకారం నీ నుంచి అందుతుంది? అక్క నేను ఒకటే అనుకుంటాక, నేను ఎన్ని ఫేస్ చేశానో లైవ్ లో చూసా. ఆ చూసిన ప్రతి దానికి సమాధానం ఏంటి, కొంతమంది వాళ్ళ అనుకునే విధానంలో మాట్లాడే తీరులో వాళ్ళది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది వాళ్ళు ఏ రకంగా ఫేస్ చేస్తున్నారు అనేసి. ఎక్కడ ఏమో ఉండదు, చూస్తే 2 పిల్లలు ఉంటారు, అసలు ఏం చేసుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఏమన్నంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాం. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంతవరకు మనకు పెళ్ళైనంత వరకే అమ్మ వాళ్ళ ఇల్లు అంటున్నారు అక్క. వన్స్ పెళ్ళైన తర్వాత వాడు పోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అసొంటి నీచ బతుకు బతికిన దానికంటే చచ్చిపోయింది మనం అనిపిస్తుంది అక్క. చాలా సందర్భాలు వదినలు అయ్యుండొచ్చు, అమ్మ అయ్యుండొచ్చు, పెద్దనాన్నలు అయ్యుండొచ్చు, పెద్దమ్మలు అయ్యుండొచ్చు. నెంబర్ ఆఫ్ వాళ్ళు మాట్లాడే మాటల కంటే మనం ఎక్కడో ఒక దగ్గర మన కాళ్ళ మీద మనం నిలబడి వాళ్ళందరికీ సమాధానంగా నిలబడొచ్చు, నిలబెట్టేలా మనం చెయ్యొచ్చు అనేది నేను అనుకొని నాకు అనిపించి నేను వాళ్ళతో మాట్లాడడము. ఒకటేసారిగా కాకుండా ఒక 2-3 సార్లు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడి అసలు విషయం ఏంది, వాళ్ళకి ఎందులో స్కిల్ ఉందో కూడా తెలుసుకోవాలి. ఏదో మాట్లాడినామా 10 రూపాయలు ఇచ్చినామా చేసుకున్నారా కాదు, వాళ్ళలో ఎందులో స్కిల్ ఉంది, ఏం చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేయగలుగుతారు, నిజంగానే వాళ్ళకు ఇది అవసరమా అనేది అన్ని చూసుకొని చేపిస్తూ ఉంటాక్క. కొంతమందికి చనిపోగానే కొన్ని డబ్బులు వచ్చినాయని ఇది వచ్చినాయి అని రూమర్స్ గిట్ట వాళ్ళని ప్రభావితం బాగా చేసే వాళ్ళు ఉంటారు అక్క. అసలు అక్కడ రూపాయి రాదు. నాకు గిట్ట ఫండ్ వచ్చింది అక్క, ఎన్డీటీవీ నుంచి ఉమా సుధీర్ మేడం వచ్చింది, వచ్చి అంతా విజిట్ చేసిపోయింది, నా పరిస్థితి అదంతా చూసింది. నాకు ఒక 3,80,000 వరకు పబ్లిక్ లో పెట్టింది తను. నా అకౌంట్ నెంబర్ 3,80,000 వచ్చింది. ఈవెన్ నా దగ్గర అకౌంట్ బుక్ ఉంది, అప్పటిది ప్రింట్ తీసుకొని అట్లాగే పెట్టినా. ఎందుకంటే ఒక టైంలో వచ్చినప్పుడు కోట్లలో వచ్చిందని మాట్లాడతారు, పబ్లిక్ గా అకౌంట్ నెంబర్ పెట్టారు కాబట్టి కోట్ల రూపాయలు వచ్చినాయి, వీటిని చూసుకొని మీవన్నీ చేయగలుగుతుంది అనే వస్తుంది అనేసి నేను ఆ అకౌంట్ బుక్ గిట అప్పటి వరకు నాకు ఎప్పుడు వచ్చినాయి డబ్బులు అనేది నేను ప్రింట్ తీసుకొని బుక్ పెట్టుకున్నా. మీకు చూపిస్తా ఇప్పుడు. ఆ అకౌంట్ బుక్ లో మీకు ప్రతిదీ మెన్షన్ కూడా ఉంటది. అవి నేనేం చేశానంటే అక్క 3,80,000 కి ఇంకో 20,000 కలుపుకొని 4 lakhs ఫిక్స్డ్ చేసేసా. అప్పుడు ఇక నేను అక్కడ నుంచి గజ్వెల్కి రావడం, గజ్వెల్కి వచ్చినప్పుడు నాకు ఎంత సొంత ఇల్లు ఉండాలి, ఉన్న డబ్బుల కంటే ఇప్పుడు కిరాయిలు కట్టుకుంటూ వెళ్ళిపోతే అది కాదు అనేసి ఆ డబ్బులు తెచ్చి ఆ డబ్బులకు తోడు నేను ఇంకొన్ని అప్పు తీసుకొచ్చుకొని ఇక్కడ గజ్వెల్లో ఒక ఇల్లు కొనుక్కున్నా. మళ్ళీ ఇప్పుడు ఒక దారి వేసుకుంటూ ఆ ఇల్లు కొనుక్కొని ఇవన్నీ నడిపించుకుంటూ వస్తున్నా. అవి రిలీజ్ చేసుకొని 2 ప్రశ్నలు అడుగుతాను ఇక చివరిలో. మంజుల భవిష్యత్తులో ఇంకేం చేయాలనుకుంటుంది ఒంటరిగా మిగిలినటువంటి మహిళలకి, లేదా అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నా అనేటువంటి మహిళలకి మంజుల ఏం చెప్పాలనుకుంటుంది? అక్క నేను చెప్పడానికి ఏముందక్క, చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే నాకైతే ఒక అంబిషన్ ఉందక్క. ఏంటి అంటే నేను ఒక మినీ ఫ్యాక్టరీ ఇట్లాంటి జూట్ యూనిట్ లో ఒక 20 మందికి లేదా 30 మందికి ఉపాధిని కల్పించేటట్లు నా సొంతంగా ఒక రేకుల షెడ్ వేసుకున్నా సరే అక్క. ఓన్ గా ఇవన్నీ ఒక 30 మెంబర్స్ కి వర్క్ చూపించుకోవాలి. రెండోది నేను ఒక టాటా ఏసీ కొనుక్కోవాలక్క, అది నా డ్రీమ్. అంటే టాటా ఏసీ నేనే డ్రైవ్ చేయాలి, నేనే ఆ టాటా ఏసీలో హోమ్ డెలివరీ ఇవ్వాలి. అది నా మెయిన్ ఎయిమ్. నేను ఇప్పుడు కార్ నడిపిస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవ్వట్లే, నేను ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు అది కావాలి. నాతో నేను ఒక్కదాన్ని అని అన్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కదాన్ని కాదు, నేను 100 మందితో ఉన్న ఒక వ్యక్తిని అని నిరూపించుకోవడానికి నాకు సరస్వతి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ఉంది. 250 మంది మేము ఒక యూనిటీతో ఉంటాం. కానీ నాది అనేదానికి నేను అక్క ఈ గజ్వెల్కి వచ్చినప్పటి నుంచి మేము చేసిన పనిలో ఖచ్చితంగా మా ఒక 200 గజాలు అయి ఉండొచ్చు అక్క. ఈ యూనిట్
మేము ఏర్పాటు చేసుకున్నాం. గజ్వెల్ ట్విన్స్ గా మా అక్క నేను ఇన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేసి మేము ఎట్లా చేసినాము, ఒక 10 మందికి మేము ఉపాధిని చూపియాలి. సింగిల్ ఉమెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే అదర్ అయి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళకి చూపియాలి. టాటా ఏసీ అయితే నా డ్రీమ్ అక్క, లైఫ్ లో ఖచ్చితంగా కొంటా. నీ సంకల్పం చూస్తుంటే, నువ్వు ఇప్పటిదాకా దాటి వచ్చిన వాటి అన్నింటిని చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా టాటాస్ కన్నా పెద్ద కొనగలుగుతావు, నడపగలుగుతావు. ఆశ ఆకాంక్ష మాకున్నాయి. సో మళ్ళీ నువ్వు టాటా ఏసీ నడిపేటప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను ఇంటర్వ్యూ చేసేయడానికి ప్రయత్నం చేస్తాను మేము, తప్పకుండా. ఇది ఫ్రెండ్స్ మంజుల ప్రయాణం, మంజుల సక్సెస్ స్టోరీ. అనేక అడ్డంకుల్ని దాటొచ్చి చాలా మంది తనలాంటి మహిళలకి కొత్తగా దారులు చూపిస్తున్నటువంటి ఒక స్ఫూర్తి. ఇంకా ఇంతకన్నా చెప్పడానికి కూడా చివరి మాటలు ఇంకా అంటే తన గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. తను చాలా మందికి స్ఫూర్తినిస్తుందని, ఇలాంటి మహిళలు స్ఫూర్తిగా తనను తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఇవాళ ఇంటర్వ్యూ.